ఈరోజు మనతో పాటు స్టూడియోలో డాక్టర్ రోహిత్ గారు ఉన్నారు. ఆయన రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసే టైంలో ఎలాంటి హ్యాండ్ ఇంజ్యూరీస్ ఉంటాయి, ఎలాంటి కేసెస్ ఉంటాయి, దానికి ఫస్ట్ ఎయిడ్ ఏం తీసుకోవాలనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హలో డాక్టర్. Hi, my name is Rohit. I am a consultant plastic surgeon working in TX hospitals. సార్ మీరు రెగ్యులర్‌గా హ్యాండ్ ఇంజ్యూరీస్ చూస్తుంటారు కదా సార్, ఏ కేసెస్ ఎక్కువగా ఉంటాయి అందులో? Usually hand injury cases అంటే మా ప్రాక్టీస్లో యూజువలీ వి సీ ఫిమేల్స్ అండ్ చిల్డ్రన్. వాళ్ళలో ఏంటంటే హ్యాండ్ ఇంజరీస్ మోస్ట్ కామన్. ఫిమేల్స్ బికాస్ దే ఆర్ మోస్ట్ ఎక్స్పోజ్డ్ టు షార్ప్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ నైఫ్స్ అండ్ ఇవన్నీ. వేరే చిన్నపిల్లలు ఏంటంటే బికాస్ ఆఫ్ అన్అవేర్నెస్ దే హ్యాండిల్ లాట్ ఆఫ్ షార్ప్ ఆబ్జెక్ట్స్. దానివల్ల యూజువలీ మనకి హ్యాండ్ ఇంజరీస్ అనేవి మోస్ట్లీ ఈ టూ కేటగిరీస్ ఉంటాయి. వేరేస్ మేల్స్ వచ్చేసి వర్కర్స్ హూ వర్క్ ఇన్ ఇండస్ట్రియల్ ఏరియాస్ లైక్ క్రష్ ఇంజరీస్ కానీ, అంటే ఏంటంటే ఒక మెషిన్లో కంప్లీట్గా చేయలేకపోతే కంప్లీట్ క్రష్ అయిపోయి రావడం కానీ, సివియర్ గ్రేడ్ ఆఫ్ హ్యాండ్ ఇంజరీస్ వీ సీ ఇన్ మేల్స్. వేరేస్ సింపుల్ టైప్ ఆఫ్ కట్స్ ఇవన్నీ అయితే మనం ఫిమేల్స్లోనే చిన్నపిల్లల్లో చూస్తామండి. ఫిమేల్స్లో యూజువల్గా మేము చూసే కేసెస్ అంటే షార్ప్ ఇంజరీ, గ్రైండర్లో జస్ట్ వేలు కంప్లీట్గా క్రష్ అయిపోయి రావడం, ఆర్ సమ్ టైమ్స్ లైక్ స్మాల్ కట్స్ బికాస్ ఆఫ్ ద నైఫ్ యూసేజ్ వల్ల కానీ. దానివల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు డెప్త్ ఎక్కువగా లేకపోతే విల్ సీ ఫైండ్ ఎ స్మాల్ లాసరేషన్ అనమాట, స్కిన్ ఒక్కటే ఇన్వాల్వ్ అవుతుంది. అది కానీ కొన్నిసార్లు ఇంకా డెప్త్గా వెళ్తుంది అనమాట. డెప్త్గా వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే టెండాన్స్ అని ఉంటాయి విచ్ రెగ్యులేట్ ద మూమెంట్స్ ఆఫ్ అవర్ ఫింగర్స్ అండ్ ఆల్ ద స్టఫ్. అదేంటంటే అవి కట్ అయ్యాయి అనుకోండి, దెన్ దే ఆర్ అనేబుల్ టు మూవ్ దే ఫింగర్స్ అండ్ దానివల్ల ఏంటంటే పేషెంట్ విల్ బికమ్ ఎ హ్యాండిక్యాప్ అనమాట. సో యూ నీడ్ ఎ నైస్ ప్లాస్టిక్ సర్జన్ టు రికగ్నైజ్ దాట్ అండ్ డూ ఎ పర్ఫెక్ట్ సర్జరీ అనమాట. వేరే చిన్నపిల్లలు వచ్చేసి యూజువల్లీ వి సీ క్రష్ ఇంజరీస్ మోస్ట్ కామన్లీ ఫింగర్ టిప్స్ ఇన్వాల్వ్ అవుతాయి బికాస్ దే టచ్ ఎనీథింగ్ వితౌట్ ఎనీ నాలెడ్జ్. కాబట్టి వి సీ ఫింగర్ టిప్ ఇంజరీస్ ఇన్ చిల్డ్రన్. వేరాజ్ ఫ్యాక్టరీ వర్కర్స్లో మనకు వచ్చేసి మోస్ట్ కామన్గా చెప్పాను కదా ఆల్రెడీ, క్రష్ ఇంజరీస్ అనమాట. చెయ్యి మొత్తం కంప్లీట్గా మెషిన్ కింద వెళ్ళిపోయి అలాంగ్ విత్ బోన్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ క్రష్డ్. ఆర్ రేర్లీ యాంపుటేషన్ అనమాట బికాస్ ఆఫ్ వుడ్ కటింగ్ మెషిన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, దాంట్లో ఏంటంటే కంప్లీట్ హ్యాండ్ కానీ ఇవన్నీ కంప్లీట్గా యాంపుటేట్ అయ్యి వస్తాయి. సో దీస్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ కేసెస్ విచ్ వీ సీ నార్మలీ. రీసెంట్ ట్రెండ్లో మేము చూస్తున్నవి ఏంటంటే వీ సీ ఇన్ యంగ్ జనరేషన్ లైక్ 20s ఫీమేల్స్ అండ్ మేల్స్ లైక్ బికాస్ ఆఫ్ మోస్ట్ సూసైడల్ టెండెన్సీస్ దే యూస్ టు కట్ ద వ్రిస్ట్. సినిమాల్లో చూడడం ఫ్యాషన్ అయిపోయి దే యూస్ టు కట్ ద వ్రిస్ట్ అనమాట. బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ సీరియస్ థింగ్. అంత ఈజీ కూడా కాదు బికాస్ దట్ వ్రిస్ట్ ఈస్ ఎ వెరీ కాంప్లికేటెడ్ స్ట్రక్చర్. అక్కడ ఏంటంటే వీ హ్యావ్ 2 arteries and 10 tendons. బికాజ్ సీరియస్గా ఏంటంటే వాళ్ళకి కట్ చేసుకోవడానికి 5 minutes పడుతుంది. బట్ ప్లాస్టిక్ సర్జన్ నోస్ హౌ టఫ్ ఇట్ ఈస్. ఇట్ టేక్స్ 5 hours టు రిపేర్ దట్ హోల్ పార్ట్ అండ్ టు మేక్ హిస్ హ్యాండ్ వయబుల్. అంటే ఏంటంటే హ్యాండ్ బతికించి మళ్ళీ ఆ మూమెంట్స్ తేవడానికి ఇట్ టేక్స్ 5 to 6 hours. వీ యూస్ టు స్పెండ్ 5 to 6 hours ఇన్ అవర్ డైలీ ప్రాక్టీస్. సో దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ ప్లాస్టిక్ సర్జరీ కేసెస్ విచ్ వీ ఎన్కౌంటర్ మోస్ట్లీ. సార్ ఇది హ్యాండ్ ఇంజ్యూరీ అయినప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలి ఫస్ట్? యూజువలీ ఫస్ట్ ఎయిడ్ అంటే ద ఫస్ట్ థింగ్ ఇస్ పీపుల్ ఆర్ ఆల్వేస్ వరీడ్ అబౌట్ బ్లీడింగ్. బ్లీడింగ్ వల్ల వరీ అయ్యి జనరల్గా దే గో టు ఏ ప్రాక్టీషనర్ నియర్ బై. వాళ్ళు ఏం చేస్తారంటే బ్లీడింగ్ కాబట్టి దే విల్ లైగేట్ ద వెసల్. ఏదైనా బ్లీడింగ్ వస్తే లైగేట్ చేస్తామంటే ఆర్టరీ వేసి లైగేట్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ద మేజర్ స్ట్రక్చర్స్ అన్నీ క్రష్ అయిపోతాయి. క్రష్ అవ్వడం వల్ల ఏంటంటే వన్స్ ద పేషెంట్ కమ్స్ టు ఏ ప్లాస్టిక్ సర్జన్ ఆఫ్టర్ దాట్, అప్పుడు ఏంటంటే వీ డోంట్ హ్యావ్ ఎన్ క్లియర్ టిష్యూస్ టు రిపేర్. దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ గ్రాఫ్ట్స్ తీసుకొని ఆ ప్రొసీజర్ ఏంటంటే డబల్ టైం తీసుకుంటుంది అనమాట. సో ద బెస్ట్ థింగ్ టు ప్రివెంట్ బ్లీడింగ్ అండ్ ఆల్ ద స్టఫ్ ఈస్ టు గివ్ ప్రెషర్ అండ్ స్టాప్ బ్లీడింగ్. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. యూజువల్లీ ఫస్ట్ ఎయిడ్ అంటే అంతకు మించి మేము జనరల్గా చెప్పం. ఒక మంచి ప్యాడ్ తీసుకోండి, ఒక స్టెరైల్ క్లీన్ ప్యాడ్ తీసుకోండి, గివ్ ఏ టైట్ ప్రెషర్ అండ్ కమ్ టు ఏ ప్లాస్టిక్ సర్జన్ ఆర్ గో టు ఏ హ్యాండ్ సర్జన్. దట్స్ ఆల్. That is the basic advice we give to any person, and go as immediately as possible because the time which ఎంత డిలే చేస్తే రిజల్ట్స్ అంత వర్స్ట్ అవుతాయి అన్నమాట. బికాస్ ఈవెన్ పర్ఫెక్ట్ టైంలో వస్తేనే మీ ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ అండ్ అవి కూడా 50 to 60% ఉంటాయి ఇఫ్ ఇట్ ఇస్ అ కంప్లీట్లీ యాంపుటేటెడ్. వేరే టెండాన్ ఇంజరీస్ అయితే వీ కెన్ గివ్ ఎ ఫంక్షన్ అబౌట్ 70 to 80%, మ్యాక్స్ 90%. సో దాట్స్ వై you should attend a plastic surgeon or a hand surgeon as immediately as possible and never try to do blind clamping or something by a local practitioner. Give some pressure, that's all.
సార్ తెలియకుండా కొన్ని ఆయింట్మెంట్స్ రాయడాలు, టాబ్లెట్స్ తీసుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా? బికాస్ దీస్ థింగ్స్ యూజువలీ వీ నోటీస్. హ్మ్. అలా చేసినప్పుడు ఏమవుద్దంటే ఆ ఫీల్డ్ ఏంటంటే మొత్తం కంటామినేట్ అయిపోద్ది. మేము సర్జరీ చేసేటప్పుడు ఏంటంటే అంతా మళ్ళీ మేము రెండోసారి క్లీన్ చేయడానికి ఒక 1 అవర్ ప్రొసీజర్ అనమాట. దట్ దిస్ ఆల్ విల్ లీడ్స్ టు ప్రొలాంగేషన్ అండ్ డిలే ఇన్ అవర్ ట్రీట్మెంట్ అంతే. సో వీ బేసికలీ సే నాట్ టు అప్లై ఎనీ క్రీమ్స్ ఆర్ ఎనీథింగ్, జస్ట్ యూజ్ ఎ పెయిన్ కిల్లర్ ఆర్ గెట్ ఏ TT injection and put a pressure pack bandage and come to a hospital which is a tertiary care center where a very nice plastic surgeon is available or a hand surgeon available. ఓకే. సో కంప్లీట్‌గా హ్యాండ్ కట్ అయినప్పుడు ఎన్ని గంటల్లో దాన్ని ట్రాన్స్‌పోర్ట్ చేసుకోవచ్చు? Usually if it is a 2 types అమ్మా, ఇది లైక్ ఏంటంటే డిపెండ్స్ ఆన్ ద లెవెల్ ఆఫ్ యాంపుటేషన్. వన్ ఈజ్ ఫింగర్స్ కట్ అయ్యాయి అనుకోండి, దానికి మనకి 6 hours టైం ఉంటుంది, 6 to 12 hours. కొన్నిసార్లు ఏంటంటే దెర్ ఆర్ రిపోర్ట్స్ ఆఫ్ డూయింగ్ ఆఫ్టర్ 24 hours, బట్ 6 hours అని మ్యాక్సిమం లిమిట్ మేము పెట్టుకుంటాం. అప్పుడు సర్వైవల్ ఛాన్సెస్ కొంచెం బాగుంటాయి. వెరస్ ద ఇంజరీ హ్యాండ్కి వచ్చింది అనుకోండి 2 to 3 hours, అంటే యాజ్ ద మోర్ ప్రాక్సిమల్ ఇది వెళ్ళింది అనుకోండి, అంటే ఎంతకంటే పైకి వెళ్తుంటే అంత వేగంగా తీసుకురావాలి. బట్ రిపేర్ చేయడం ఈజీయే, కానీ టైం తక్కువ ఉంటుంది దానికి, అంతే. దట్ ఈస్